హరే కృష్ణ. ఈరోజు రాగిపిండి సగ్గుబియ్యం కలిపి ఒడియాలు పెట్టుకుంటున్నానండి. అది మీకు చూపించబోతున్నాను. ఇది ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు రాగిపిండి తీసుకున్నాను. అలాగే హాఫ్ గ్లాసు సగ్గుబియ్యం. ఈ సగ్గుబియ్యం మిక్సీ పట్టాను మెత్తగా. ఇదేమో ఈ రాగిపిండిలోని కలిపేసుకుందామండి. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసు వాటర్ వేసుకొని కొంచెం పల్చగా లమ్స్ లేకుండా కలుపుకుందాం. ఇలాగ లమ్స్ లేకుండా పిండిని కలుపుకున్నాము. ఒక గిన్నె పెట్టుకుందామండి. అందులో 9 గ్లాసులు వాటర్ తీసుకుందాము. 2, 3, 4, 5, 6, 8, 9 గ్లాస్ వాటర్ పోసుకున్నాం. వాటర్ బౌల్ అవుతుంది కదండి, అందులో హాఫ్ స్పూను అకార్డింగ్ టు టేస్ట్ సాల్ట్ వేసుకుందాము. హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. తర్వాత ఇది 4 స్పూన్స్ నువ్వులండి. 4 స్పూన్లు నువ్వులు వేసుకున్నాము. టేస్ట్ బాగుంటుంది నువ్వులతోటి. తర్వాత 4 పచ్చిమిర్చులని చిన్న అల్లం అండి, కచ్చా పచ్చాగా మిక్సీ ఆడాను, అది వేసేసుకుందాము. వేసుకొని కలుపుకుందాము. ఈ సగ్గుబియ్యం కలుపుకొని ఉంచుకున్నాం కదండి పల్చగా, వేసి ముందు ఒకసారి ఇలాగ స్పూన్తో కలపాలండి. కలిపేసాక ఇది కూడా నెమ్మదిగా ఇందులో వేసుకొని బాగా దగ్గరికి ఉడికించుదామండి. ఇది ఎంత ఉడికితే మీకు ఒడియాలు అంత బాగా వస్తాయండి, లేకపోతే ఇరిగిపోతాయి. స్లోలో పెట్టుకొని 10 to 15 మినిట్స్ లమ్స్ లేకుండా అలాగా ఉడికిద్దామండి. ఇలాగ రావాలండి కన్సిస్టెన్సీ. ఇలాగ వచ్చాక మనం ఒడియాలు పెట్టేసుకుందాం. ఇది చల్లారాక ఇంకా కొంచెం చిక్కబడుతుంది కదా, సరిపోద్ది. కట్టేద్దాం, మనం ఒడియాలు పెట్టుకుందాం. ఇలా ఒడియాలు పెట్టేసుకున్నామండి చక్కగాని మనకు కావాల్సిన సైజుతో. రాగిపిండి ఒడియాలండి, ఎంత చక్కగా 2 days ఎండలో పెట్టుకున్నాము, ఎంత బాగా ఎండిపోయింది. ఇప్పుడు నేను ఫ్రై చేసి చూపిస్తాను. పిండి ఒడియాలు వేపాక చూడండి ఎంత బాగుందో, చక్కగాని కలర్గా. ఇది ఇప్పుడు చూపిస్తాను మీకు ఒకటి, ఎంత క్రిస్పీగా ఉంది. సరే, ఎంత క్రిస్పీగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. అయితే ఎంజాయ్ చేయండి, చేస్తారు కదా.